ఈరోజు నేను కొన్ని డ్రెస్సెస్ది హాల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే టాప్స్ ఎథ్నిక్ వేర్ లాగా. యాక్చువల్గా మేము కొన్ని ఇన్స్టా పేజెస్లో చూసినాము. అవే టాప్స్ డిజైన్ వర్క్ అలాంటివే ఉండే. కాస్ట్ చూసాక సరేలే ఒకసారి బయట కూడా చూసి వచ్చాక మనం తీసుకుందాంలే దీంట్లో అని అనుకున్నాము. బయట చూస్తే చాలా తక్కువగా ఉంది కాస్ట్. ఇన్స్టా పేజెస్లో కొంచెం ఎక్కువ అనిపించింది మాకు, అంటే బయటతో కంపేర్ చేస్తే. సో అందుకనే నేను ఈ హాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఓకే అండి. ఇవే టాప్స్ మేము ఇవన్నీ తీసుకున్నాము, అంటే నాకు మా చెల్లికి ఇద్దరికి కలిపి. సో చూద్దాం ఒక్కొక్కటిగా. ఫస్ట్ డార్క్ గ్రీన్, ఐ మీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా, అందులో మొత్తం థ్రెడ్ వర్కే వచ్చింది. ఈ మధ్య ఈ వర్క్ చాలా ఫేమస్ అయిందండి మాకు. యాక్చువల్గా మేము ఇన్స్టా పేజెస్లో చూసినప్పుడు ఇలాంటి వర్క్ చాలా నచ్చుండే. సో తీసుకుందామని అనుకున్నాము. సరే ఒకసారి బయట కూడా చూద్దామని అనుకుని వెళ్ళినాము. యాక్చువల్గా ఈ టాప్స్ మేము చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము, సిద్దిపేటలో. చూసారు కదా, వర్క్ చాలా నీట్గానే వచ్చింది. పూసలు వచ్చాయి, థ్రెడ్ వర్క్, పీచ్ అండ్ ఎల్లో కలర్, అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి బటన్ వచ్చేసింది. యాక్చువల్గా మేము మా సైజు లేకుండే, సో ఎక్సెల్ తీసుకొని కొంచెం ఆల్ట్రేషన్ చేయించాము. ఆల్ట్రేషన్ కూడా సేమ్ అదే షాప్లో చేయించాము. ఓవరాల్ డ్రెస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఓకే, ఆల్ట్రేషన్ చేయించిన తర్వాత ఇది హ్యాండ్స్ కూడా చాలా లెంతీగా వచ్చాయి. కాకపోతే మేము ఎల్బో వరకు దీన్ని ఆల్ట్రేషన్ చేయించాము. క్లాత్ అన్నీ మాకు చాలా మంచిగా నచ్చినాయి, సో తీసుకున్నాము. ఈ కాస్ట్ వచ్చేసి ఈ టాప్ జస్ట్ 550 పడింది. క్లాత్ కూడా ఓకే. దీనిపైకి మనం ఏదైనా వేసుకోవచ్చు. వైట్ వేసుకుంటే కొంచెం నార్మల్గా అయిపోతుంది, అంటే నార్మల్ లెగ్గింగ్ టాప్స్ లాగా అయిపోతుంది. కాకుండా ఎల్లో కానీ పీచ్ కానీ నేను తీసుకుందాం అనుకున్నాను. దీనిపైన పీచ్ అండ్ ఎల్లో ఇంకా డార్క్ గ్రీన్ సేమ్ ఈ క్లాత్ కలర్తోనే వచ్చింది డిజైన్. ఇట్లా 3 ఫ్లవర్స్ లాగా ఇచ్చారు, అండ్ ఈ పూసలు కూడా డిజైన్ లాగా ఇచ్చారు. మనం ఇక వైట్ ఉంది కదా అని వైట్ వేసుకుంటే నార్మల్ టాప్ లెగ్గిన్ వేసుకున్నట్టు ఉంటుంది. అండ్ దీనికి కట్స్ కూడా ఇచ్చారు సైడ్స్కి. ఓకే, 3 బటన్స్ ఇచ్చారు. వేరక ఈ పీచ్ కలర్ లెగ్గిన్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, పీచ్ వేసుకోవడం బెటర్ వైట్ కన్నా. నెక్స్ట్ టాప్ వచ్చేసి పింక్. చూడగానే చాలా ప్లెజెంట్గా అనిపించింది. దానిపైన వర్క్ కూడా బాగా వచ్చింది, చాలా ప్లెజెంట్ కలర్ లాగా అనిపించి ఓకే చేసుకున్నాం ఈ టాప్ కూడా. దానిపైన థ్రెడ్ వర్క్ చాలా బాగుండే, చాలా నచ్చింది. ఇంకా మిర్రర్ వర్క్, అవి మిర్రర్స్ ప్లాస్టిక్ మిర్రర్సే, కాకపోతే అవి కూడా యాడ్ అవ్వడం వల్ల ఇంకొంచెం లుక్ బాగుండే. ఈ టాప్కి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. మేము ఆల్ట్రేషన్ ఏం చేపించలేదు, కరెక్ట్గానే సరిపోయింది అనిపించింది సైజు. ఓవరాల్గా లుక్ మనకి ఇట్లా ఉంటుంది. చాలా డీసెంట్గా అనిపించింది లుక్. మనకి ఇంటర్వ్యూస్కి అట్లా వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా డీసెంట్గా అనిపిస్తుంది. అండ్ దానికి ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే డిజైన్ వచ్చింది, అండ్ బాటంలో కూడా ఒక చిన్న బార్డర్ ఇచ్చేసి మంచిగా హైలైట్ చేశారు. చాలా నీట్గా ఉంది వర్క్ కూడా దానిపైన. చాలా క్లాసీగా అనిపించింది నాకైతే. క్లాత్ ఏమో రేయాన్, దానికి
మనకి అనార్కలి మోడల్ వచ్చింది, దానికి కట్స్ ఏం రాలేదు. మంచి లుక్, చాలా డీసెంట్ క్లాత్ లాగా అనిపించింది నాకైతే. అండ్ హ్యాండ్స్కి కూడా ఏమి ఇవ్వలేదు, డిజైన్ నీట్గా అనిపించింది. దీనికి పేరప్గా షిమ్మర్లో తీసుకున్న నేను ఒకటి యాంకిల్ ఫిట్ లెగ్గిన్, చాలా బాగుంది లుక్. మనకి టాప్ క్లాత్ రేయాన్ క్లాత్, సో ఉతికినా కూడా సింక్ అవ్వకి హాఫ్ వైట్ లెగ్గిన్తో నేను పేరప్ చేసేసిన. ఇది యాక్చువల్గా 1 పీసే ఉండే, మేము బిల్లింగ్ చేసేటప్పుడు పక్కన ఉంటే సరే బాగుంది కదా అని నేను తీసేసుకున్నాను. ఇది కూడా మొత్తం వర్క్ వచ్చి దీనిపైన చమ్కీ వర్క్ వచ్చింది. ఈ థ్రెడ్ వర్క్ ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యాయి కదా, నాకు కూడా చాలా నచ్చింది. ఇక్కడేమో కొంచెం హెవీగా ఇచ్చారు, మిగతా అంతా నార్మల్ ఆల్ ఓవర్గా ఇచ్చారు. అండ్ బార్డర్లో కూడా ఇట్లా ఇచ్చి చిన్నగా లేస్ కటింగ్ లాగా ఇక్కడ చేశారు. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 500 జస్ట్. ఓకే, దీన్ని కూడా చాలా ఆల్టరేషన్ చేయించాను నేను. దీని సైజ్ వచ్చేసి XXL, చాలా ఆల్టరేషన్ చేయించేసి దీనిపైకి నేను మెరూన్ లెగ్గిన్ అండ్ మెరూన్ చున్నీ అట్లా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వర్క్ ఇలా లైటింగ్లో చూస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది కదా. ఓకే, దీనికి కూడా హ్యాండ్స్ నేను ఎల్బో వరకే చేయించాను, అన్ని దాంట్లోనే చేశారు. మేము చెన్నై దాంట్లోనే తీసుకున్నాం కాబట్టి అక్కడ కింద ఆల్టరేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళి మన రిక్వైర్మెంట్స్ చెప్తే వాళ్ళు చేసిస్తారు మనకి. ఓకే, దీనికి పేరక్క మెరూన్, చాలా బాగుంటుంది ఇట్లా. అండ్ ఇందాక మనం దీని కాస్ట్ చూడలేదు కదా, ఈ పింక్ టాప్ కాస్ట్ వచ్చేసి 799 ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ ఏమి ఇవ్వలేదు. 799 ఉంది దీని కాస్ట్. నెక్స్ట్ ఈ టాప్స్ వచ్చేసి ఇవన్నీ మున్నివి. సో ఇవన్నీ మేము చాలా నచ్చింది, క్లాత్ చాలా డీసెంట్గా అనిపించింది, లుక్ బాగుంది చూడగానే. ఇందులో చాలా థ్రెడ్ వర్క్ వచ్చింది, చాలా నీట్గా ఉంది. మనకి ఇట్లాంటి టాప్స్ మేము ఇన్స్టాలో చూసినాము, వాటి కాస్ట్ 1350 ఆర్ 1450 అట్లా ఉండే, బట్ ఇక్కడ మనకి 799 వచ్చింది. చాలా బాగుంది. ఓన్లీ ఫ్రంట్లో వచ్చింది వర్క్, అది కూడా థ్రెడ్ వర్క్ చాలా నీట్గా వచ్చింది. చాలా థ్రెడ్స్ యూజ్ చేశారు దాంట్లో. డార్క్ మెరూన్, పింక్, గ్రీన్, బ్రౌన్, రెడ్ ఇట్లా చాలా ఇచ్చారు. లైట్గా చమ్కీ వర్క్ కూడా వచ్చింది మనకి. సో ఓవరాల్గా చాలా నచ్చింది. ఫస్ట్ ఈ టాప్ చూసే మేము మిగతావన్నీ చూపించమని అడిగాము. అండ్ దీనిపైన మనం ఏ లెగ్గిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్న వాటిలో మెరూన్ యూజ్ చేసుకోవచ్చు, గ్రీన్ యూజ్ చేసుకోవచ్చు, పింక్ యూజ్ చేసుకోవచ్చు. చాలా కలర్స్ ఉన్నాయి కదా, బ్రౌన్, లైట్గా క్రీమ్ కలర్, చమ్కీ వర్క్ వచ్చింది. మొత్తం ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా ఇట్లా మనకి కనబడుతుంది ఈ లుక్. దీనికి మొత్తం 3/4 వరకు ఇచ్చారు. మనకు కావాలనుకుంటే ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. ఇక్కడ వరకు ఎల్బో వరకు అట్లయినా బాగానే ఉంటుంది, ఇట్లా కూడా బాగానే ఉంది. ఇది మనకు కాస్ట్ వచ్చేసి 799 పడింది అంతే జస్ట్. ఇది మా చెల్లికి చాలా ఫేవరెట్ కలర్. అసలు డిజైన్ చూసారా ఎంత రిచ్గా ఉందో, చాలా అంటే చాలా నచ్చింది మాకు చూడగానే. ఈ డిజైన్, ఈ ఓవరాల్ ఈ బార్డర్, ఈ చిన్న చిన్న లైన్స్ మధ్యలో ఈ ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి, అసలు చాలా నచ్చింది మాకు. ఓకే, ఈ సైజ్ వచ్చేసి 40. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ అని అనిపించింది నాకు. మేము దీన్ని ఆల్టరేషన్ చేయించలేదు. మనం డార్క్ గ్రీన్ అనుకోవచ్చు, బ్లూ కలర్ యాక్చువల్గా ఇది కూడా సేమ్. మాకి ఈ వర్క్కి చాలా అబ్సెస్ అయిపోయినాం అనొచ్చా, ఎలా అయినా అనుకోండి. చాలా చాలా నచ్చి అన్నీ ఈ వర్క్లోనే తీసుకున్నాం మేము. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది జస్ట్ ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే మనకు వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బో వరకే. ఓకే, ఈ లైన్స్ వచ్చి బాగుంది డిజైన్ కూడా. అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఆరెంజ్, మెరూన్, క్రీమ్, రెడ్, పింక్, గ్రీన్. అండ్ ఇక్కడ లైట్గా చమ్కీ ఇచ్చారు. ఈ చమ్కీ కూడా కాదు, కుందన్ స్టోన్ అనుకుంటున్నాం. ఆ స్టోన్ ఇచ్చేసి డిజైన్ జస్ట్ ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే, నెక్కి హ్యాండ్స్కి ఏమీ లేదు. దీనికి కూడా కట్సే వచ్చాయి.
ఓకే, ఇలాంటివన్నీ చాలా సింపుల్గా, చాలా ఎథ్నిక్గా, చాలా బాగుంటాయి. ఇది సైజ్ ఎలా, దీనికి కూడా ఏమీ ఆల్టరేషన్ చేయించలేదు. ఓకే, దీనిపైనకి మనం మన దగ్గర ఆల్రెడీ చాలా లెగ్గిన్స్ ఉంటాయి మనకి, అందులో మనం ఏదో ఒకటి పేరప్ చేసుకోవచ్చు. అన్నిటికీ లెగ్గిన్స్ కొనాల్సిన పని కూడా ఉండదు. సో ఇట్లా మల్టీ కలర్ ఉన్న వాటికి అదొకటి అడ్వాంటేజ్. మేమైతే దీనికి ఆరెంజ్ లెగ్గిన్, ఆరెంజ్ చున్నీ యూజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే అది మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి. మెరూన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. పింక్ కొంచెం ఆడ్గా కనిపిస్తుందేమో, ఆరెంజ్ ఈజ్ బెటర్ అనుకుంటున్నాము. సో మేము ఆరెంజ్ యూజ్ చేద్దాము. ఆరెంజ్ చున్నీ, ఆరెంజ్ ప్యాంట్, లెగ్గిన్. ఓకే, నెక్స్ట్ టాప్ ఇందాక మనం చూసాం కదా స్టార్టింగ్లోనే, బాటిల్ గ్రీన్, అందులోనే సేమ్ ఇది మెరూన్ కలర్. యాక్చువల్గా దీని కాస్ట్ 550, సో చాలా తక్కువనే పడుతుంది కదా అని ఇద్దరం వేరే కలర్స్లో తీసుకున్నాము. ఇదేమో చెల్లి కోసం, బాటిల్ గ్రీన్ ఏమో నేను నా కోసం తీసుకున్నాం. సేమ్ వర్క్ వచ్చింది ఇందులో కూడా, పీచ్, ఎల్లో అండ్ మెరూన్ మనకు అంత కనిపించట్లేదు, కాకపోతే మెరూన్ కూడా వచ్చింది, థ్రెడ్ వర్క్. ఓకే, వైట్ పూసలు. దీనికి కూడా మేము వైట్ కాకుండా ఎల్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎల్లో ప్యాంట్, ఎల్లో లెగ్గిన్, లేదా ఎల్లో లెగ్గిన్ ఇంకా ఎల్లో చున్నీ. ఓకే, వైట్ యూజ్ చేస్తే చాలా అంటే చాలా నార్మల్ అయిపోతుంది. మళ్ళీ వైట్ వద్దు. దీనికి కూడా సేమ్ హ్యాండ్స్ ఎల్బో వర్క్ చేయించేసాం. దీనికి కూడా సేమ్ కట్స్ వచ్చాయి. దీంట్లో ఇంకా బ్లూ కూడా ఉంది, కాకపోతే మనకి బ్లూ చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా టాప్స్, డ్రెస్సెస్ అన్నీ మధ్య, సో అందులో తీసుకోలేదు. ఇది కూడా ఎక్సెల్, దీనికి కూడా ఆల్టరేషన్ చేయించినాం మేము దాంట్లోనే. ఓకే, టాప్ లాస్ట్ వన్. ఇది మేము వేరే షాప్లో తీసుకున్నాం, చెన్నై షాపింగ్ మాల్లో కాదు, ట్రెండ్స్ శారీస్ అని దాని పక్కనే ఒక బ్లాగ్ పెట్టారు. అందులో దీని సైజ్ వచ్చేసి ఎల్. ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంది, చాలా అంటే చాలా. ఇది ఎల్ సైజ్, కరెక్ట్గా ఉంది. దీన్ని ఏమీ ఆల్టరేషన్ చేయించలేదు, తీసుకున్నాము. కొంచెం లూజ్ ఫిట్టింగ్ ఉంటే బాగుంటుంది కదా, మరీ టైట్గా బాడీకి మొత్తం అద్దినట్టు కాకుండా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందని. దీనికి హ్యాండ్స్కి కూడా మంచిగా బార్డర్ ఇచ్చారు, కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారు డిజైన్ కూడా. ఈ ఓవరాల్గా క్లాత్ పైన చిన్న చిన్నగా గ్లిటర్స్ అంటారు కదా, మనం దాంతో ఇచ్చారు డిజైన్ షైనింగ్గా రావడానికి. ఈ క్లాత్ ఆల్రెడీ చాలా పట్టు క్లాత్ లాగానే ఉంది కదా, మనము చాలా అకేషనల్గా యూజ్ చేసుకోవచ్చు. మనం కొంచెం పెళ్ళిళ్ళకి అట్లాంటి వాటికి శారీస్ కంఫర్టబుల్గా లేదు, మనకు శారీ వద్దు అనుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తే బెటర్. ఇది కాస్ట్ వచ్చేసి 2199. ఓకే, ఆల్మోస్ట్ 2200. ఇక్కడ మొత్తం ఫ్రంట్ పార్ట్లో చమ్కీ వర్క్ వచ్చింది, గోల్డ్ జరీతో. చాలా నీట్గా అనిపించింది, చూడగానే నచ్చేసింది. అండ్ హ్యాండ్స్కి కూడా లైట్గా బార్డర్ ఇచ్చేసి దాంతో మ్యాచ్ అయ్యేలాగా, మన ఫ్రంట్ పార్ట్లో వచ్చిన డిజైన్తో మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చారు. గోల్డ్ షిమ్మర్లో యాంకిల్ ఫిట్ లెగ్ తీసుకొని గోల్డెన్ కలర్, నార్మల్గా మనకి కొంచెం స్టిఫ్ చున్నీస్ వస్తాయి కదా, అట్లాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మనకి దగ్గరలో ట్రెండ్స్ శారీస్ అని ఉంటే, ట్రెండ్స్లో కాదు, ట్రెండ్స్ శారీస్, దాంట్లో ఓవరాల్గా కాస్ట్ చాలా ఎక్కువనే ఉన్నాయి, కాకపోతే ఓకే రీజనబుల్ అనిపించింది. ఇదైతే మనం అంతకన్నా బ్రాండెడ్ వాటిలో ఇన్స్టా పేజెస్లో చూస్తే చాలా ఎక్కువనే ఉంటాయి ఇట్లాంటి టాప్స్. మనం ఇక్కడైతే బయటకు వెళ్ళి తీసుకోవడం బెటర్, షాపింగ్ ఆన్లైన్లో చేయడం కంటే. అది నా ఫీలింగ్. జస్ట్ మరీ అంత కంఫర్టబుల్గా మనకి బయటకు వెళ్ళడం వీలవ్వదు, చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే అప్పుడు మనం ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అవి కూడా కొన్ని ట్రస్టెడ్ పేజెస్ ఉంటాయి కదా వాటిలో. అంతే అండి, ఓవరాల్గా ఇవన్నీ మేము తీసుకున్న టాప్స్. నేను జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చూపించాను అంతే. మనకి కొన్నిసార్లు అర్థం అవ్వదు ఎలాంటి టాప్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది. ఆన్లైన్లో చూస్తే అన్నీ బాగానే అనిపిస్తాయి, కాకపోతే మనకి డెలివరీ వచ్చేసరికి కలర్ డిఫరెన్స్, అంత క్లాత్ కూడా మనకి అంత మనం ఇక్కడ చూసుకున్నట్టు అక్కడ చూసుకోలేము కదా క్లాత్ని, వాళ్ళు ఎంత మెన్షన్ చేసినా కూడా. సో బయట తీసుకోవడం బెటర్ అని మేము బయట తీసుకున్నాము. అంతే అండి, థ్యాంక్ యూ.